చాలా కాలం క్రితం పాండ్య రాజ్యంలో మహారాజు రాణితో ఆనందంగా జీవిస్తున్నాడు. కానీ వారికి పిల్లలు కలగలేదు. వారు స్వామి శరణు కోరడంతో మహావిష్ణువు మరియు పరమశివుడు కలిసి అరవిందనేనుడు అయ్యప్ప స్వామిగా అవతారమెత్తారు. అయ్యప్ప చిన్నప్పటి నుంచే గొప్ప శక్తివంతుడు. చిన్న వయసులోనే పులిని అదుపులో పెట్టి రాజ్యానికి తీసుకురావడం వంటి అద్భుత కృషి చేశాడు. నిజమైన మహిమ త్రిపుర సుందరి అనే రాక్షసిని సంహరించినప్పుడు కనిపించింది. ఆమెకు శివుని వలన వరం ఉంది, తనను శివపుత్రుడు మాత్రమే ఓడించగలడు. అయ్యప్ప స్వామి తన శక్తితో ఆ రాక్షసిని నశింపజేశాడు. ఈ గాథ తరువాత అయ్యప్ప స్వామి శబరిమల కొండపై నిత్య ధ్యానంలో లీనమయ్యాడు. అతని భక్తులు ప్రతి ఏడాది 41 రోజులు దీక్ష ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు శబరిమల యాత్ర చేస్తున్నారు. ఎవరి మనస్సులోనైనా అచంచలమైన భక్తి ఉంటే అయ్యప్ప దర్శనం వారి జీవితాన్ని మలుపు తిప్పగలదని నమ్ముతారు. స్వామి శరణం అయ్యప్ప అని జపిస్తూనే మీ జీవితాన్ని